కల్వకుంట్ల కన్నారావు ల్యాండ్ కబ్జా కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జక్కిడి సురేందర్ రెడ్డి అనే రియల్టర్ దగ్గర 2 ఎకరాల భూమి ఖాళీ చేయిస్తానని కల్వకుంట్ల కన్నారావు 3 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం 40 లక్షల రూపాయలు కన్నారావు అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 2013లో వైఎస్ఆర్ కంపెనీకి జక్కిడి సురేందర్ రెడ్డి జీపీఏ చేయగా 2020 ఏడాదిలో 80 లక్షల రూపాయలు తీసుకుని అగ్రిమెంట్ చేశారు. ఆ తర్వాత తిరిగి డబ్బులు ఇచ్చేస్తామని తమ ల్యాండ్ కావాలంటూ వైఎస్ఆర్ బిల్డర్స్ తో సురేందర్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వకపోవడంతో సైట్లో ఫ్రీ కాస్టింగ్ ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ గ్రూప్. మెంబర్స్ అటాక్ చేసినారు సైట్ మీద. ఇది ఉన్న సైట్ లో మొత్తం కాల్ చేసినారు, ఇడికెళ్ళి ఆడ దిగేసినారు. దాని తర్వాత కంటైనర్ తీసుకుపోయి ఇటు మూలకి వేసేసినారు. దాని తర్వాత మేము మాటలనే అన్న నాకు వచ్చి ఒక హెడ్ కి స్టోన్ తాగింది, పెల్టింగ్ ఇన్ స్టోన్. దాని తర్వాత అన్నకి నూకేయంగానే చేయి మీద లిపిడ్ అయింది. లిపిడ్ అయిపోగానే పోయి ఎమ్మెల్సీ చేపించుకున్నాం. ప్రైవేట్ లా ఇంకా గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ చేపించుకున్న తర్వాత పిఎస్ లో పోయి ఎమ్మెల్సీతో సహా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంతమంది అరౌండ్ మా ఇక్కడ వచ్చిన 150 మెంబర్స్ మీదకి వెళ్ళి 38 మెంబర్స్ మీద కంప్లైంట్ అయింది. అయితే జేసీబీని స్పాట్ లో ఆదిపట్ల పిఎస్ వాళ్ళు వచ్చేసి జేసీబీని ఇంకా వేరే మనుషులని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అప్పటికప్పుడే. ఇప్పుడు ఎంతమంది అంటే ఎవరు మనుషులని అప్పుడైతే మాకు సడన్ గా తెలియలే. ఇప్పుడైతే కన్నారావు అని కల్వకుంట్ల కన్నారావు అని మనుషులని తెలుస్తుంది. ఉన్న జనరేటర్లు అంతా కాల్ చేసినారు. దాని తర్వాత గుడిసెలు కూడా కాల్ చేసినారు. మేము ఉన్న లోపల ఉన్న మొత్తం బ్లాంకెట్స్ బట్టలు అన్ని కాల్ చేసిన తర్వాత మొత్తం బగోనలు తీసుకువచ్చి మొత్తం గ్యాస్ సిలిండర్ తో సహా కాల్ చేసినారు. కాల్ చేసిన తర్వాత 150 మెంబర్స్ వెళ్ళిపోయిన సమయంలోనే జేసీబీ వచ్చింది. జేసీబీ రాగానే సమయంలోనే ఎస్ఐ సార్ వచ్చేసి డైరెక్ట్ జేసీబీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కల్వకుంట్ల కన్నారావు ల్యాండ్ కబ్జా కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జక్కిడి సురేందర్ రెడ్డి అనే రియల్టర్ దగ్గర 2 ఎకరాల భూమి ఖాళీ చేయిస్తానని కల్వకుంట్ల కన్నారావు 3 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం 40 లక్షల రూపాయలు కన్నారావు అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2013లో వైఎస్ఆర్ కంపెనీకి జక్కిడి సురేందర్ రెడ్డి జీపీఏ చేయగా 2020 ఏడాదిలో 80 లక్షల రూపాయలు తీసుకుని అగ్రిమెంట్ చేశారు. ఆ తర్వాత తిరిగి డబ్బులు ఇచ్చేస్తామని తమ ల్యాండ్ కావాలంటూ వైఎస్ఆర్ బిల్డర్స్ తో సురేందర్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వకపోవడంతో సైట్ లో ఫ్రీ కాస్టింగ్ ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ గ్రూప్. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు దీంట్లో ఎలాంటి పాత్ర పోషించారనే దానిపై కూడా ఆదిపట్ల పోలీసులు అనేక కోణంలో ఈ కేసు విచారణ జరుపుతా ఉన్నారు. కన్నారావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం 39 మందిని ఈ 2 ఎకరాల 16 గుంటల్లోకి అక్రమంగా చొరబడి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ గోడలు, శ్రీకాస్టింగ్ గోడలు, బ్లూ షీట్స్ తో పాటు తడికెలన్నీ కూడా కూల్చేసి అవన్నీ కూడా తగలబెట్టారంటూ కూడా ఆదిపట్ల పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన తిరిగి పోలీసులు విచారణ ప్రారంభించారు. దీన్ని ఆదిపట్ల పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ వ్యవహారంలో కల్వకుంట్ల కన్నారావు దగ్గరికి జక్కిడి చంద్రారెడ్డి అనే ఒక బీఆర్ఎస్ లీడర్ కన్నారావు దగ్గరికి వెళ్లి తన బావమర్ది ల్యాండ్ అయినటువంటి జక్కిడి సురేందర్ రెడ్డిది మన్నెగూడలో రోడ్ ఫేసింగ్ 2 ఎకరాల 16 గుంటల ల్యాండ్ గతంలో 2013లో ఈ ల్యాండ్ ని అప్పటి మార్కెట్ ప్రకారంగా తక్కువ రేటుకి వైఎస్ఆర్ కంపెనీకి ఏజీపీఏ చేయడము, అప్పుడు ముందుగా 18 లక్షల కిందికి దీన్ని డబ్బులు తీసుకోవడము, మళ్ళీ 2020లో 80 లక్షలు తీసుకొని ఆ ల్యాండ్ ని పూర్తిగా వైఎస్ఆర్ గ్రూప్ పైకి అగ్రిమెంట్ చేసినటువంటి వెంటనే జక్కిడి సురేందర్ మళ్ళీ తన ల్యాండ్ తనకు కావాలని మీరు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానడంతో ఆ డబ్బులు ఎంతసేపటికి ఎన్ని రోజుల వరకు కూడా సురేందర్ రెడ్డి తిరిగి ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ గ్రూప్ చేసేదేమి లేక అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రహరీ గోడలను కడుతూ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినటువంటి వెంటనే సురేందర్ రెడ్డికి బావగా అయినటువంటి చంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో లీడర్ గా ఉండడంతో అదే కల్వకుంట్ల ఫ్యామిలీకి దగ్గర వ్యక్తిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కన్నారావు దగ్గరికి ఈ అంశం చేరడంతో తను ఈ డీల్ అంతా కుదిరిస్తానని ఆ ల్యాండ్ లో నుంచి వారందరినీ కూడా పంపించేసి ఆ ల్యాండ్ స్వాధీనం పరచుకోనికి మీకు అప్పచెప్తానంటూ కూడా 4 కోట్ల డీల్ కుదిరించుకోవడము, దాంట్లో ముందస్తుగానే ఒక 40 లక్షల అడ్వాన్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఇదంతా కూడా ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ లాగా కల్వకుంట్ల కన్నారావు ఈ డీల్ ని కుదిరించేటువంటి ప్రయత్నం చేశాడు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేశాడు. అక్కడ కన్నారావు అనుచరులు చేసినటువంటి దాడులో పలువురు తీవ్రంగా గాయాలవ్వడము, కొంతమంది కాళ్ళు విరిగిపోవడము, చేతులు విరగపడము, గాయాలవ్వడము, తల భాగానికి ఎక్కువగా గాయాలవ్వడము. కన్నారావు కోసం ప్రత్యేకమైనటువంటి 3 టీమ్స్ ని ఏర్పాటు చేసినటువంటి పోలీసులు అతని టవర్ లొకేషన్ ఆధారంగా మొదట టవర్ లొకేషన్ చూసినప్పుడు మహారాష్ట్ర
ఉన్నట్టుగా సమాచారం. అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చి బెంగళూరులో అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ప్రస్తుతం బెంగళూరులోనే తలదాచుకున్నాడంటూ కూడా ఆదిపట్ల పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పైన ఆ ముగ్గురు టీమ్స్ ని బెంగళూరు పంపించి ఈ రోజు సాయంత్రం లోపు కన్నారావుని అరెస్ట్ చేసి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తామంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఇలాంటి వ్యవహారాలు కన్నారావు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు, అనేక దౌర్జన్యాలకు, అనేక బరితెగింపులకు, అనేక కిడ్నాప్లకు పాల్పడినటువంటి అంశం ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తా ఉన్నాయి. వారి సొంత కుటుంబ సభ్యులని సైతం కిడ్నాప్ చేసి సొంత కుటుంబ సభ్యులపైనటువంటి ఆస్తులన్నీ కూడా తన పేరుపైకి రాయించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా సిద్దిపేట ఏరియాలో ఒక హోటల్ సంబంధించినటువంటి దాబాలో కూడా కన్నారావు ఇన్వాల్వ్ అయ్యి ఆ దాబాని పూర్తి స్థాయిలో నీలమట్టం చేయించి దానికి డీల్ కుదిరించుకొని ఆ డబ్బులు కూడా ఇతను లాక్కున్నాడు, తీసుకున్నాడు అనే ఒక ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఇతనితో పాటు జానీ, డానియల్ అనే ప్రధాన అనుచరులను ఏర్పాటు చేసుకుని ముందుగా వాళ్ళని సీన్ లోకి ప్రవేశపెట్టి వారు మాట వినకపోతే నెక్స్ట్ కన్నారావు దిగి ఆ డీల్ ని సెట్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులని బెదిరించి ఆ ల్యాండ్ ని కాజేస్తా ఉంటాడనే దానిపై కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా కూడా తన ఫామ్ హౌస్ కేంద్రంగానే ఈ అక్రమ సెటిల్మెంట్ల డీల్, కిడ్నాపులు, బెదిరించడము, గన్ లాంటివి ఉపయోగించి ఆ గన్ని చూపించి బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ కూడా బాధితులంతా కూడా ఒకరొకరుగా బయటకు వచ్చి వివిధ పోలీస్ స్టేషన్ లో కన్నారావు పైన ఫిర్యాదులు అందించేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ వ్యవహారాలన్నిటిపై కూడా మాజీ మంత్రి దృష్టికి వెళ్ళినప్పటికీ మాజీ మంత్రి సైతం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ కి దగ్గర వ్యక్తి, కేసీఆర్ కుటుంబ సభ్యుడు కాబట్టి, కన్నారావుని ఇప్పటి వరకు హెచ్చరించినటువంటి వ్యక్తి లేడు కాబట్టి ఈ ఆగడాలకు అదుపు లేకుండా మితిమీరిపోతా ఉన్నాయంటూ కూడా ఈ విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ఈ ఆదిపట్ల ల్యాండ్ వ్యవహారానికి సంబంధించి మాత్రం పోలీసులు సీరియస్ గా వివరించి త్వరలో అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామంటూ మాత్రం వాళ్ళు ఒక నోటు కూడా మరి కాసేపట్లో రిలీజ్ చేయనున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. మీ పేరెంట్ ఒకరికి రిజిస్టర్ చేసేది, ఇద్దరికి చేసేస్తారు. ఈయన కనిపిస్తారు. అన్నిట్లో వచ్చిందా? ఛానల్ వచ్చింది. మాకైతే నేను ఫోన్ చేసిన, ఇప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేశారు.